మర్నాథ. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? లేవగానే వాక్యం చదువుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు ఈ మాటలు వింటున్న సమయంలో ఏ విషయం గురించన్నా భయపడుతున్నావా? ఈరోజు దేవదేవుడు నీకు అదే అంశంతో మీ ముందుకి నన్ను తీసుకుని వచ్చారు. భయపడకు. నువ్వు ఒకవేళ ఈ మాట విషయంలో ఒక జాబ్ విషయంలో భయపడుతున్నావేమో, కెరియర్ విషయంలో భయపడుతున్నావేమో, ఫ్యామిలీ విషయంలో భయపడుతున్నావేమో, ఫ్యూచర్ విషయంలో భయపడుతున్నావేమో. మనలో ఒక భయం వచ్చినప్పుడు ఒక కంగారు అనేది, ఒక ఆందోళన అనేది మనం పడిపోతుంటాం. ఈరోజు దేవదేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. బైబిల్లో 365 రోజులు కూడా భయపడకు 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 అని దేవుడు వాగ్దానం రాయించాడు. అంటే ప్రతిరోజు కూడా సంవత్సరం అంతా ప్రతిరోజు కూడా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము భయపడకు. మానవులుగా ప్రతిదానికి కూడా మనం భయపడుతూ ఉంటాం. చిన్న అనారోగ్యం రాగానే భయపడతాం. ఏదైనా జాబ్ ఆలస్యం అయితే భయపడతాం. ఏదైనా కష్టం రాగానే భయపడతాం. లేదంటే ఏదో గర్భఫలం ఆలస్యం అవుతున్నా భయపడతాం. వివాహం ఆలస్యం అవుతున్నా భయపడతాం. కెరియర్ విషయంలో భయపడతాం. అప్పుల విషయంలో భయపడతాం. ఏదో ఒక విషయంలో మనలో ఒక భయం అనేది ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటే నీ జీవితంలో ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు దేవదేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే మీరు కూడా తీసి నాతో పాటు ఈ యొక్క వచనాన్ని చదవండి. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. ఆమె ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇదే. ఇక్కడ అంటున్నాడు కదా, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నీ ప్రతి భయంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. మనకి దిగులు వస్తున్న సమయంలో, కంగారు వస్తున్న సమయంలో దేవుడు అంటున్నాడు కదా, దిగులు పడకము, నేను బలపరుస్తాను. నీ బలహీన సమయంలో ఆయన తన బలాన్ని ఇచ్చి బలపరిచేవాడు. నువ్వు ఈరోజు ఏ విషయంలో నువ్వు బలహీనురాలు అయిపోయావో నాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు, దిగులు పడకు, నేను బలపరిచేవాడును నేనే అని అంటున్నాడు. నీకు సహాయం చేయవాడు నేనే. ఈరోజు ఈ మాట్లాడే సమయంలో నీకు మనుషుల వైపు నుంచి సహాయం రాకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నీకు సహాయం చేసేవాడు నేనే. ఒకవేళ మనుషులు సహాయం చేయట్లేదని నువ్వు భయపడుతున్నావేమో. మనుషులు సహాయం చేయకపోయినా నువ్వు ప్రార్థించినట్లయితే, నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుందును. ఆయన ఒక దక్షిణ హస్తంతో ఆయనను ఆదుకోబోతున్నాడు. ఈ రోజుల్లో మనుషులు మనల్ని ఆదుకున్నా ఆదుకోకపోయినా దేవుడు మనల్ని ఆదుకునేవాడండి. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు. ఈ రోజులు మనుషుల్ని బలహీనపరచచ్చు, మనుషులు నీకు సహాయం చేయకపోవచ్చు, మనుషులు నిన్ను బలపరచకపోవచ్చు, కానీ ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా, దిగులు పడకము, భయపడకము, నేను నీకు తోడే ఉన్నాను, నేను బలపరచువాడిని నేనే, నీకు సహాయం చేసేవాడిని నేనే, నా దక్షిణ హస్తంతో నేను ఆదుకోబోయేది నేనే అని ఈరోజు దేవాదేవుడు నీకే వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఏ విషయంలో భయపడుతున్నావో భయపడద్దు. ఈ వాగ్దానాన్ని ఎత్తు పట్టుకొని ప్రార్థన చేయి. బైబిల్ గ్రంథంలో దానియేలు గారు సింహాల గృహంలో పడివేసినప్పుడు ఆయనలో భయం వచ్చి ఉండొచ్చు, కానీ ప్రార్థన చేయడం ద్వారా దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం. అక్కడ ఉన్న మనుషులు అనుకున్నారు, రాజు అనుకున్నాడు దానియేలుని సింహాలు తినివేసేసాయి అని, కానీ దానియేలుని దేవుడు రక్షించాడు. మనుషులందరూ విడిచిపెట్టేశారు, మనుషులు ఎవరు సహాయం చేయలేదు, రాజు కూడా సహాయం చేయని పరిస్థితిలో ఉన్నారు, మనుషులు ఎవరు ఆదుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
దానియేలు ఒంటరిగా ఉన్నాడు. సింహాలు గుహలో పడివేశారు. మనము ఏదైనా అడవిలో నుంచి ఒక పులి తప్పించుకొని బయటకొచ్చి పలానా ఊర్లో తిరుగుతుందంటుంటేనే మనం భయపడిపోతాం. అమ్మో! పలానా పక్క ఊర్లో పులి తిరుగుతుందంట. రీసెంట్ డేస్‌లో కూడా చూసా. మా చుట్టుప్రక్క ప్రాంతాల్లో రాయవరం గ్రామం ప్రాంతాల్లో మరి పులైతే తిరిగింది. ఆ పులి వార్త వినగానే మనలో ఒక భయం. అమ్మో! పులి తిరుగుతుందంట. ఏ వైపు నుంచి వస్తుందో తెలీదు. బయటికి వెళ్ళాలంటేనే భయపడిపోతాం. అలాంటిది సింహాల గృహంలో కొన్ని పులులున్నాయి. అక్కడ 2 ఉన్నాయో, 3 ఉన్నాయో, 4 ఉన్నాయో పులులైతే సింహాలున్నాయి. పులులు కాదు సారీ. సింహాలున్నాయి. కానీ దానియేలు ప్రార్థించాడు. సింహాల గృహంలో పడివేయలేనప్పుడు ఎలా ప్రార్థించాడో, సింహాల గృహంలో పడివేసినప్పుడు కూడా అలాగే ప్రార్థించాడు. మనుషులు విడిచిపెట్టారు. మనుషుల సహాయం లేదు. బలహీనపడ్డాడు. ఆ సింహాలను చూసి బలహీనపడుండొచ్చు. కానీ దేవుడు తన దూతలు పంపించి బలపరిచి సింహాల నోళ్ళు మూయించాడు. దేవుడు సహాయం చేశాడు. దేవుడు తోడుగా ఉన్నానని నిరూపించాడు. ఆయన దక్షిణ హస్తంతో ఆదుకున్నాడు దానియేలుని. ఈరోజు ఈ మాటలు వింటే నీ జీవితంలో కూడా మనుషులు విడిచిపెట్టేశారు, మనుషుల సహాయం లేదు అని దిగులు పడద్దు. దేవాదేవుడు అంటున్నాడు కదా, నువ్వు భయపడకు, దిగులు పడకు, నీకు నేను తోడే ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయబోతున్నాను, నా దక్షిణ హస్తంతో నేను సహాయం చేయబోతున్నాను. కాబట్టి ఈ వాగ్దాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థన చేయి, భయపడకు, దేవుడు నీకు తోడే ఉన్నాడు, నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు జరిపిస్తాడు. ఆమె నమ్మినట్లయితే కింద ఆమెన్ అని కామెంట్ చేయండి. మరణాత.